హాయ్ చిల్డ్రన్, మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ గివెన్ నెంబర్ ఇస్ 12 అనుకుందాం. 12 అనే సంఖ్య ఇచ్చారు. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిట్ నెంబర్. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ నెంబర్ కనుక్కోవాలంటే ఏమి లేదు, టేబుల్స్ తెలిసి ఉండాలి మనకి. టేబుల్స్ అట్లీస్ట్ టేబుల్స్ ఫ్రమ్ 2 to 20 వరకు కనీసం 2. నెక్స్ట్ అంటే ఇచ్చిన నెంబరు ఏ టేబుల్లో పోతుంది అనేది చూసుకోవాలి. ఇచ్చిన నెంబర్ ఏ టేబుల్లో పోతుందని చూసుకోవాలి, అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, 12 టేబుల్. ఓకే, ఫస్ట్ 1 టేబుల్ నుంచి వద్దాం. 1 టేబుల్లో పోతుందా 12? పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 1 12s are 12. సో 1 టేబుల్లో 12 పోయింది కాబట్టి 1 టేబుల్లో 12 పోయింది కాబట్టి క్లియర్లీ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 2 టేబుల్. 2 టేబుల్లో 12 పోతుందా? 2 6s are 12. అందుకే టేబుల్స్ రావాలని చెప్పింది. 2 6s are 12. సో 2 టేబుల్లో పోయింది కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ 3 టేబుల్ చూడండి. 3 టేబుల్లో పోతుందా? పోతుంది. ఎన్నిసార్లు? 3 4s are 12. సో కాబట్టి 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ 4 టేబుల్. 4 టేబుల్లో పోతుందా 12? పోతుంది. ఎన్నిసార్లు? 4 3s are 12. సో క్లియర్లీ 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్. 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 5 టేబుల్. ఇప్పుడు 5 టేబుల్ చూడండి. 5 టేబుల్లో 12 పోతుందా? పోదు. ఎందుకని? 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. కాబట్టి 15 ఈజ్ క్లియర్లీ మోర్ దాన్ ద గివెన్ నెంబర్ 12 అండ్ 10 ఈజ్ క్లియర్లీ లెస్ దాన్ ద గివెన్ నెంబర్ 12. అంటే మనకి 5 టేబుల్లో 12 రాదని అర్థం. కాబట్టి 5 టేబుల్ 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. అర్థమవుతుందా? నెక్స్ట్ 6 టేబుల్. 6 టేబుల్లో పోతుందా 12? ఇది పోతుంది. ఎన్నిసార్లు? 6 2s are 12. 6 2s are 12. అంటే 6 టేబుల్లో పోయింది కాబట్టి 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ 7 టేబుల్. 7 టేబుల్లో 12 పోతుందా? పోదు. ఎందుకని? 7 1s are 7, 7 2s are 14. క్లియర్గా జాగ్రత్తగా చూడండి. ఒక ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. 7 టేబుల్లో పోదు కాబట్టి 7 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ 8 టేబుల్. 8 1s are 8, 8 2s are 16. సో కాబట్టి 16 ఈజ్ క్లియర్లీ గ్రేటర్ దాన్ 12. 12 కన్నా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి 8 టేబుల్లో 12 రాదనమాట. సో 8 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఓకే, నెక్స్ట్ 9 టేబుల్. 9 టేబుల్ చూడండి. 9 టేబుల్. 9 1s are 9, 9 2s are 18. ఓకే, క్లియర్లీ 12 అనేది 9 టేబుల్లో రాదు కాబట్టి 9 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ వన్స్ అగైన్ 10 టేబుల్. 10 1s are 10, 10 2s are 20. సో కాబట్టి 12 అనేది 10 టేబుల్లో రాదు కాబట్టి 10 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. వన్స్ అగైన్ 11 టేబుల్. 11 1s are 11, 11 2s are 22. సో కాబట్టి 22 క్లియర్లీ మోర్ దాన్ 12 కాబట్టి 12 అనేది 11 టేబుల్లో రాదు కాబట్టి 12 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. సారీ, 11 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఓకే, మిస్టేక్. నెక్స్ట్ 12 టేబుల్. 12 టేబుల్లో పోతుందా 12? పోతుంది. ఎన్నిసార్లు? 12 1s are 12. సో కాబట్టి 12 ఈజ్ ఎ ఫ్యాక్టర్. చూడండి, 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్, 12 టేబుల్లో 12 క్లియర్గా పోయింది. ఎన్నిసార్లు పోయింది అనేది నేను టేబుల్తో రాసి మరి చూపించాను మీకు. కాబట్టి 1 2 3 4 6 12
ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఇక్కడ రాసాను చూడండి. 5, 7, 8, 9, 10, 11 ఆర్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ అర్థమైతేనే మనకి HCF చేయగలుగుతాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ తర్వాత కామన్ ఫ్యాక్టర్ గురించి చెప్తాను, తర్వాత HCF గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 18 కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 18 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఏ టేబుల్లో పోతుందో 18 మనకు తెలిసి ఉండాలి. ఏ టేబుల్లో పోతుంది అని తెలియాలంటే టేబుల్స్ వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ 1 టేబుల్లో పోతుంది. 1 8s are 1 18s are 18. సో కాబట్టి 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ 2 టేబుల్ చూడండి. 2 టేబుల్లో పోతుంది ఎన్నిసార్లు? 2 9s are 18. కాబట్టి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 టేబుల్ పోతుంది. 3 6s are 18. కాబట్టి 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ 4 టేబుల్లో పోతుందా? 4 టేబుల్లో పోదు. ఎందుకని 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20. కాబట్టి 4 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్లో పోతుందా? 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. 20 ఈజ్ క్లియర్లీ మోర్ దాన్ 18. 18 అనేది 5 టేబుల్లో రాదు. కాబట్టి 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ డివిజిబిలిటీ రూల్ కూడా అప్లై అవుతుంది. 5 టేబుల్లో పోవాలంటే ఏం చేయాలి? 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాల్సి వస్తుంది. కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ మీరు ఫాలో అవ్వండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్ కాలంలో మళ్ళీ ఇంకోసారి ఇస్తాను. అది ఇస్తే కనుక ఏ టేబుల్లో పోతుంది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇది చిన్న నెంబర్ కాబట్టి ఈజీ కనిపెట్టవచ్చు. పెద్ద నెంబర్ కావాలంటే మనకి కంపల్సరీ డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఎన్నిసార్లు? 6 3s are 18. 6 టేబుల్ చూస్తాం. 6 3s are 18. కాబట్టి కంపల్సరీ 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 18. నెక్స్ట్ 7 టేబుల్లో పోతుందా? పోదు. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. సో క్లియర్లీ 7 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ 8 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24. 8 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. 9 ఎన్నిసార్లు పోతుంది? 9 2s are 18. సో క్లియర్లీ 9 ఈజ్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ 10 టేబుల్లో పోతుందా? పోదు. ఎందుకని 10 1s are 10, 10 2s are 20. కాబట్టి 18 ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ 10 టేబుల్లో రాదు. కాబట్టి 10 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. అలాగే 11 టేబుల్లో కూడా పోదు. 11 1s are 11, 11 2s are 22 కూడా రాదు. కాబట్టి 11 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. అగైన్ 12 టేబుల్ కూడా వచ్చి ఉండాలి. 12 టేబుల్లో కూడా పోదు. 12 1s are 12, 12 2s are 24. కాబట్టి 12 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. అలాగే 13 పోదు, 14 పోదు, 15 పోదు, 16 పోదు, 17 పోదు. ఓకే, 13 పోదు, 14 15 16 17 ఇవన్నిట్లో టేబుల్ పోదు. టేబుల్స్ వచ్చి ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏ టేబుల్ పోతుంది? 18 టేబుల్. 18 1s are 18. కాబట్టి 18 ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఆర్ 1, 2, 3, 6, 9, 18. ఓకే, ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. దీన్ని బట్టి మనం కంక్లూజన్ చేయొచ్చు. ఏం కంక్లూజన్ చేయొచ్చు? ఒక నెంబర్ ఇచ్చారంటే దాని 2 ఫ్యాక్టర్స్ మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఏమేంటిది? 1 and itself. ఓకే, ప్రతి నెంబర్కి కూడా 1 and itself. లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం 12 ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. 12 ఫ్యాక్టర్స్ ఏం వచ్చినాయి? 1, 2, 3, 4, 6, 12. చూడండి, లాస్ట్ టైం ఏం కనుక్కున్నాం? 12 ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం లాస్ట్ ఎగ్జాంపుల్లో. ఓకే, ఇది 12 ఫ్యాక్టర్స్, ఇది 18 ఫ్యాక్టర్స్. ఓకే, 12 ఫ్యాక్టర్స్లో ఈజీగా 2 ఫ్యాక్టర్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏమేంటి? 1 and itself. అంటే ఒక నెంబర్ ఇస్తే దాని ఫ్యాక్టర్స్ కంపల్సరీ 1 అవుతుంది. ఇట్సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? 12 కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, 12 ఫ్యాక్టర్స్ అనుకున్నప్పుడు 1 టేబుల్లో పోయింది, 12 టేబుల్లో పోయింది. ఇక్కడ 18 ఫ్యాక్టర్స్ అనుకున్నప్పుడు 1 టేబుల్లో పోయింది, 18 టేబుల్లో పోయింది. అంటే ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ కంపల్సరీ 2 మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ రెండిట్ల మధ్యలోనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉంది అంటే 1 ఇక్కడ రాసుకుని 18 ఇక్కడ చివరి రాసుకుని మిగతా టేబుల్స్ ఈ మధ్యలో టేబుల్స్ మనం వెరిఫై చేసుకుంటే ఫ్యాక్టర్స్ మనకు వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్లో 12లో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎలాగా? 1 and itself. 1 అవుతుంది, itself అంటే 12.
సో రిమైనింగ్ ఈ మధ్యలో ఉన్న టేబుల్స్, ఒక టేబుల్కి 12 టేబుల్కి మధ్యలో ఏ టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్యాక్టర్స్ కనుక్కోగలుగుతాం. ఓకే, ప్రీవియస్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి మనం కన్క్లూజన్ ఏం చేసామంటే, ఒక నెంబర్కి ఫ్యాక్టర్ రావాలంటే ఈజీగా 2 ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అవి ఏంటి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, అండ్ మిగతా ఫ్యాక్టర్స్ అన్ని ఆ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉన్న నెంబర్ మధ్యలో ఉంటుంది అనమాట. Now we'll discuss about common factors. ఓకే, ఇందాక ఎగ్జాంపుల్లో 12కి 18కి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం మనం. 12కి 18కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి చెప్పండి. 1, 12 ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 3, 4, 6, 12. నెక్స్ట్ 18 ఫ్యాక్టర్స్ వచ్చేసేపాటికి 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 ఫ్యాక్టర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చని చెప్పాను. ఏమేంటిది, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 టేబుల్లోనే పోయింది, ఇట్ సెల్ఫ్ అంటే 18 టేబుల్ పోతుంది. అంటే మిగతా ఫ్యాక్టర్స్ 1కి 18 మధ్యలోనే వస్తుంది. మనకి ఏం వస్తుంది, 1, 2, 3, 6, 9, 18. ఓకే, ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలనేది నేను చెప్పాను కాబట్టి మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. కామన్ ఫ్యాక్టర్స్ అంటే చూడండి, 12కి 18కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే 12 టేబుల్లోనూ పోవాలి, 18 టేబుల్లోనూ పోవాలి. సో 1 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. చూడండి, ఓకే ఓకే 12 1 టేబుల్లోనూ పోయింది, 18 1 టేబుల్లో పోయింది, కాబట్టి 1 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. 2 టేబుల్లో కూడా 12 పోయింది, 2 టేబుల్లో కూడా 18 పోయింది, కాబట్టి 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ 18 అని చెప్పగలుగుతాం. నెక్స్ట్ చూడండి, 3 టేబుల్లో కూడా 12 పోయింది, 3 టేబుల్లో కూడా 18 పోయింది, కాబట్టి 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు చూడండి 4 ఉంది. చూడండి, ఇక్కడ 4 టేబుల్లో 12 పోయింది, కానీ 4 టేబుల్లో 18 పోలేదు, కాబట్టి 4 కామన్ ఫ్యాక్టర్ అవ్వదు. ఓకే, 4 లీవ్ చేస్తాం మనం. 4 కామన్ ఫ్యాక్టర్ అవ్వదు, ఎందుకంటే 4 మనకి 18 టేబుల్లో పోలేదు మనకి ఇక్కడ, కాబట్టి 4 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 వచ్చేవాడికి 6 కూడా పోయింది. చూడండి, ఎన్నిసార్లు పోయింది, 6 2s are 12, 18లో కూడా 6 టేబుల్ పోయింది, 6 3s are 18, కాబట్టి 6 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 12 టేబుల్లో పోయింది, కానీ ఇక్కడ 12 టేబుల్లో 18 పోదు, కాబట్టి 12 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ 9 ఉంది, 9 టేబుల్లో 18 పోయింది, కానీ 12 పోదు, కాబట్టి 9 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. 18 కూడా నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్, కాబట్టి 12కి 18కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంట, 1, 2, 3, 6. ఓకే, ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ అర్థమైతేనే హెచ్సిఎఫ్ మనం కనుక్కోగలుగుతాం. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 24కి కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 24 కామన్ ఫ్యాక్టర్స్ ఏమొస్తుందంటే 20కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే 1, 2, 4, 5, 10, 20. ఎలాగా, 1 20s are 20, 2 10s are 20, 4 5s are 20, 5 4s are 20, 10 2s are 20, 21s are 20. కాబట్టి 20 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ 1కి 20కి మధ్యలో ఉంటాయి. చూడండి, దాని ప్రకారం మనం 20 ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ 24 ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోలేదు చూడండి, లాస్ట్ వీడియోలో ఉంటుంది. ఓకే, 12కి 24కి వచ్చేసేపాటికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఎన్నిసార్లు, 1 24s are 24, 2 12s are 24, 3 8s are 24, 4 6s are 24, 6 4s are 24, 8 3s are 24, 12 2s are 24, 24 1s are 24. కాబట్టి 20కి 24కి ఫ్యాక్టర్స్ ఇవి. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, 20లోనూ ఫ్యాక్టర్ ఉండాలి, 24లోనూ సేమ్ ఫ్యాక్టర్ ఉండాలి, అప్పుడు కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసేపటికి 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఓకే, క్లియర్లీ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ 2 చూడండి, 2 ఈజ్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో క్లియర్లీ 2 ఈజ్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది, కాబట్టి క్లియర్లీ 4 ఈజ్ ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్.
నెక్స్ట్ ఇక్కడ 5 టేబుల్లో పోయింది 20, కానీ 24 5 టేబుల్లో పోలేదు, కాబట్టి 5 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ 10 టేబుల్, ఇక్కడ 10 టేబుల్లో పోయింది, 24 10 టేబుల్లో పోలేదు, కాబట్టి 10 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. అలాగే 20 కూడా కామన్ ఫ్యాక్టర్ కాదు. ఓకే, ఇలా ఒకదానికి ఒక ఫ్యాక్టర్స్ ఇంకో దాంతో కంపేర్ చేసుకుంటే మనం కామన్ ఫ్యాక్టర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 24 ఆర్ 1, 2, 4. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అర్థమై ఉండాలి, కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అర్థమై ఉండాలి. దీనికన్నా ముందర టేబుల్స్ వచ్చి ఉండాలి. ఓకేనా, అప్పుడే మనకి హెచ్సిఎఫ్ చేయగలుగుతాం. నెక్స్ట్ అసలు కాన్సెప్ట్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ముందు మనకి ఏం తెలిసి ఉండాలి, ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్యాక్టర్ గురించి, కామన్ ఫ్యాక్టర్ గురించి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవచ్చు చూద్దాం. హెచ్సిఎఫ్ అనేది 2 టైప్స్ కనుక్కోవచ్చు. ఇన్ టైప్స్ 2 టైప్స్. ఓకే, ఒకటేమో బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటి వచ్చేబడి డివిజన్ మెథడ్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు, డివిజన్ మెథడ్ ద్వారా కూడా హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎట్లా కనుక్కోవచ్చు, అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అనేది నేను చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్ కాలంలో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలియపోతే. డివిజన్ మెథడ్ అంటే తెలిసిపోతుంది, డివిజన్స్ ఆటోమేటిక్ వచ్చు కాబట్టి, వచ్చని నేను అనుకుంటున్నాను కాబట్టి డివిజన్స్ కూడా బాగా వచ్చుంటే ఆ డివిజన్ మెథడ్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నౌ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 30, 36. Find the HCF of problem 12, 30, 36. ఓకే, ఇప్పుడు రెండు మెథడ్లో చేయటం ఎలాగో నేను చూపిస్తాను. అంటే ఏంటంటే 12కి 30కి 36కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. ఎన్ టైప్స్లో కనుక్కోవచ్చు, మనం 2 టైప్స్లో కనుక్కోవచ్చు. ఓకే, ఫస్ట్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రం నేను చెప్తాను. ఓకే, 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలాగా, 2 టేబుల్, 2 ఈజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్, 2 6 are 12. నెక్స్ట్ 2 టేబుల్, 2 3s are 6. నెక్స్ట్ 3 టేబుల్, 3 1s are 3. ఇక్కడ 1 వచ్చేస్తుంది కాబట్టి ఆపేసేయచ్చు. ఓకే, అందుకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీడియో నేను డిస్క్రిప్షన్ కాల్ ఇస్తాను, చూడండి. సో కాబట్టి 12కి వచ్చేసేపటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 12కి వచ్చేసేపటికి 2 into 2 into 3 into 1. ఓకే, నెక్స్ట్ 30కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలి. ఏ టేబుల్, 2 టేబుల్ 15 టైమ్స్. ఎన్నిసార్లు పోతుందని తెలియాలంటే డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి, అది కూడా డిస్క్రిప్షన్ కాలంలో ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఓకే, ఇక్కడ 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోయింది. నెక్స్ట్ 15 ఉంది కాబట్టి 3 టేబుల్, 3 5s are 15. 5 టేబుల్, 5 1s are 5. సో 30కి వచ్చేసేపటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 30కి వచ్చేపటికి 2 into 3 into 5 into 1. ఓకే, నెక్స్ట్ 36కి వచ్చేసేపటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 2 టేబుల్ ఎలా పోతుంది, ఇక్కడ 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది, 12 టైమ్స్ పోతుంది. సారీ, 2 1s are 2, 18 టైమ్స్ పోతుంది, 2 8s are 16. నెక్స్ట్ 2 టేబుల్ 9 టైమ్స్, 2 9s are 18. నెక్స్ట్ 2 టేబుల్, సారీ 3 టేబుల్, 3 3s are 9, 3 1s are 3. ఓకే, 36కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం వచ్చినాయి అంట, 2 into 3 into 3 into 1. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఓకే, ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంట, కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలంట. 12కి 30కి 36కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. ఏమవుతాయి కామన్ ఫ్యాక్టర్స్, 2 కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎలాగా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ 2 చూడండి, ఇక్కడ 2 ఉంది, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 ఉంది, కానీ ఇక్కడ ఇంకో 2 లేదు చూడండి. 30లో ఇంకో 2 టేబుల్ పోర్టల్ లేదు, 2 ఫ్యాక్టర్ లేదు, కాబట్టి ఇది కామన్ ఫ్యాక్టర్ అవ్వదు. ఓకే, ఇది వదిలేసేయచ్చు. నెక్స్ట్ 3 ఉంది చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి 3 ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, సారీ. నెక్స్ట్ 1 ఉంది చూడండి, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 ఈజ్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్.
ఇప్పుడు ఒక దాంట్లో చూసుకుంటే మిగతా కామన్ ఫ్యాక్టర్స్ లేనట్టే, ఒకటి ఫుల్గా అయిపోతే చాలు. ఇక్కడ 12 వచ్చేప్పుడు ఫుల్ చెక్ చేసాం కాబట్టి మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 30, 36 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 1. 2 3s are 6, 6 1s are 6. సో కాబట్టి ఆన్సర్ 6 అన్నమాట. ఎలా కనుక్కున్నాము? బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కున్నాం. ఇప్పుడు డివిజన్ ద్వారా ఎలా కనుక్కోవాలో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ద్వారా ఎలా చేయాలనేది చూస్తాం. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చే డివిజన్స్, ఏమేమి ఇచ్చే నెంబర్స్? 12, 30, 36. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ 2 నెంబర్స్ ఏమున్నాయి? 12, 30. ఓకే, జాగ్రత్తగా చూడండి. 12, 30 దీన్ని డివిజన్ చేయాలి. సహజంగా చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ డివిజన్ చేస్తాం కాబట్టి నార్మల్ డివిజన్ చేయండి. ఓకే ఓకే 12 1s are 12, 12 2s are 24. ఆన్సర్ 6 వచ్చింది. సో రిమైండర్ ఎంత వచ్చింది? మనకి 6 వచ్చింది. అప్పుడు 6 డివైజర్ అవుతుంది. డివిడెండ్ వచ్చేపాటికి 12 తీసుకోండి. ఇక్కడ 6 అయింది, ఈ 12 ఇక్కడ తీసుకొచ్చాను. 6 2s are 12. రిమైండర్ 0 వచ్చేంతవరకు చేయాలి. ఏమి లేదు, ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకున్నాను. 12, 30 దాన్ని డివిజన్ చేశాను. ఎన్నిసార్లు పోయింది? 12 టేబుల్లో 2 టైమ్స్ పోయింది, 24 పోయింది. ఇక్కడ వచ్చేసేపటికి ఏమైంది? రిమైండర్ 6 అయింది. పైన డివైజర్ని ఇక్కడ తీసుకొచ్చాను. అది ఎన్నిసార్లు పోయింది? 6 2s are 12 చేశాను. కాబట్టి 20 30 తీసుకుంటే 0 వచ్చేంత వరకు చేస్తే మనకి డివైజర్ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. సో కాబట్టి ఆ 6ని పక్కా తీసుకుని మిగిలిన నెంబర్ ఎంత ఉంది? 36 ఉంది. ఈ రెండింటిలో కూడా డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కోండి. ఈ రెండింటిలో డివిజన్ చేసి చూడండి. 36 డివైడెడ్ బై 6. పెద్ద నెంబర్ చిన్న నెంబర్తో డివైజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది డివైజర్, ఇది డివిడెండ్. ఎన్నిసార్లు పోతుంది? 6 6s are 36. 0 వచ్చేసింది కాబట్టి డివైజర్, దిస్ డివైజర్ విల్ బికమ్ యాజ్ ఏ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 30, 36. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కున్న ఆన్సర్ 6 వచ్చింది. డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కున్న ఆన్సర్ 6 వచ్చింది. ఎగ్జామ్లో ఏ మెథడ్ ఇస్తే ఆ మెథడ్ ద్వారా మనం ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి మనకు తెలిసి ఉండాలి, అట్లా ఫ్యాక్టర్స్ కనుక్కోవటం తెలిసి ఉండాలి, కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయడం తెలిసి ఉండాలి. ఇక్కడ వచ్చేసేపటికి డివిజన్ మెథడ్ వచ్చేసేపటికి నార్మల్ డివిజన్ చేసి ఆ లాజిక్ ఒకటి ఫాలో అయిపోతే ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 64. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 56కి 64 హెచ్సిఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కుందాము, డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కుందాం. ఒకటి మాత్రం క్లియర్, ఆన్సర్ ఏ మెథడ్లో చేసినా ఆన్సర్ ఒకటే రావాలి. ఏ మెథడ్ ఫాలో అవుతారు అనేది ఎగ్జామ్లో ఇచ్చిన దాన్ని బట్టి ఫాలో అవుతారు. ఓకేనా? నెక్స్ట్ 56, ఫస్ట్ నెంబర్ ఎంత? 56 తీసుకోండి. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఏమవుతుంది? ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో పోతుంది. ఎలా చెప్పగలిగాము? బై డివిజన్ రూల్. ఎన్నిసార్లు పోతుంది? 28 టైమ్స్. నెక్స్ట్ 1 more time, 2 టేబుల్, 2 1s are 2, 4 2s are 18. నెక్స్ట్ 2 టేబుల్ 7 టైమ్స్. నెక్స్ట్ 7 టేబుల్ 1 టైం. ఇక్కడ 1 రాగానే ఆపేసేయచ్చు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కనుక్కున్నాం మనం. కొంతమంది 4 టేబుల్లో పోతుందిగా అని కూడా అడగొచ్చు. 4 టేబుల్ ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వదు, ఎందుకంటే లాస్ట్ వీడియోలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి తెలుసుకోండి జాగ్రత్తగా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థమైతేనే ఈ నెంబర్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 56కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో? 2 × 7 × 1. ఓకే, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రాశారు. నెక్స్ట్ 64కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఫ్యాక్టర్స్ కనుక్కోండి. నెక్స్ట్ 2 టేబుల్లో పోతే ఎలా చెప్తాము? బై డివిజన్ రూల్. ఓకే, ఎన్నిసార్లు పోతుంది? 32. ఓకే, 2 టేబుల్ 16 టైమ్స్, 2 టేబుల్ 8 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్, 2 టేబుల్ 1 టైం. ఓకే, నెక్స్ట్ 56కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంట? 56కి ఏమవుతాయి? 64కి ఏమవుతాయి చెప్పండి? 1 2 3 4 5 6, 6 రోళ్ళు. 1 2 3 4 5 6, 6 రోళ్ళు. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 × 1. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం.
ఇప్పుడు ఏంటంట కామన్ ఫ్యాక్టర్స్ ఏమంటే చెప్పండి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమంటే 2 వస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నాము? ఒక 2. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓకే 7 ఉంది. ఇక్కడ 7 ఉందా? లేదు. కాబట్టి 7 ఇస్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. 1 ఉంది ఇంటూ 1. సో ద హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 64 ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్స్ బయటికి తీసాం కదా. 2 2s are 4, 4 2s are 8. ఏమొచ్చింది? ఆన్సర్ ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 64 బై 5 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆన్సర్ ఈజ్ 8. ఓకే. నెక్స్ట్ బై డివిజన్ మెథడ్ చేసి చూడండి. ఆన్సర్ ఏమొస్తుంది? 56 ని 64. ఇందాక ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇంకా ఈజీ. 64 is act as dividend and 56 will act as a divisor. 56 table 1 time పోతుంది. సారీ, రిమైండర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. Now 8 will act as a divisor and 56 will act as a dividend. ఓకే, ఎన్నిసార్లు పోతుంది? 8 7s are 56. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 8 అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 64 అవుతుంది. సో బై డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కుంటే హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 8 వచ్చింది. కాబట్టి ఏ మెథడ్ ద్వారా కనుక్కున్నా సరే ఆన్సర్ సేమ్ ఆన్సర్ రావాలి మనకి. ఓకే. థర్డ్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 27, 36 బై 2 మెథడ్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్. ఓకే. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో 18 తీసుకోండి. ఫస్ట్ నెంబర్ 18 ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్. 2 9s are 18. నెక్స్ట్ 3 టేబుల్. 3 3s are 9. నెక్స్ట్ 3 టేబుల్. 3 1s are 3. 1 వచ్చింది కాబట్టి ఆపేస్తాం. నెక్స్ట్ 27 తీసుకోండి. ఏ టేబుల్ పోతుంది? 3 టేబుల్ పోతుంది. 3 9s are 27. నెక్స్ట్ 3 టేబుల్. 3 3s are 9. నెక్స్ట్ 3 టేబుల్. 3 1s are 3. 1 వచ్చింది కాబట్టి ఆపేస్తాం. నెక్స్ట్ 36 ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్ బై divisibility rule. Okay, 2 18s are 16, 2 1s are 2, 2 18s are 16, 36. Okay. Next 2 table, 2 9s are 18. 3 table, 3 3s are 9. Next 3 table, 3 1s are 3. Okay, 18 వచ్చేసేపాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏమొచ్చినాయి? 2 into 3 into 3 into 1. 27 వచ్చేసేపాటికి 3 into 3 into 3 into 1. 36 వచ్చేసేపాటికి 2 into 2 into 3 into 3 into 1. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి మనకి. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ 2 చూసుకుందాం. ఒక నెంబర్ తీసుకుంటే చాలు, మిగతా ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఈ 27లో 2 లేదు, ఇక్కడ 36 2 ఉంది కాబట్టి 2 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 ఉంది చూడండి. 3 3 3. సో 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 1 more 3 చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 1 more 3. నెక్స్ట్ 1 1 1. సో 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 3 3s are 9, 9 1s are 9. సో ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 27, 36 ఈజ్ 9 by prime factorization method. By division method లో ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి. 18, 27 by normal division method. 27 will act as a dividend, 18 will act as a divisor. Biggest number will take it as a dividend and the smallest number will take it as a divisor. Okay, 18 1s are 18. Okay, 18 1s are 18. Okay, ఎంత వస్తుంది? 7 8 9. Okay, remainder is 9. Now 9 will act as a divisor and 18 will act as a dividend. ఎన్నిసార్లు పోతుంది? 9 2s are 18. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడతో ఆపేసేయచ్చు. నౌ 9 ఇక్కడ డివైజర్ 9 ఇంకా మిగిలిన నెంబర్ ఏముంది? 36. ఓకే, దీన్ని డివిజన్ మెథడ్లో కనుక్కోండి. 36 will act as a dividend and 9 will act as a divisor. 9 4s are 36. సో ఇక్కడతో అయిపోయింది.
ఏమైపోయింది, 0 వచ్చింది కాబట్టి రిమైండర్ 9 ఈజ్ ఏ HCF ఆఫ్ 18, 27, 36 బై డివిజన్ మెథడ్. ఓకే, ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కున్నా, డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కున్నా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది అనమాట. ఓకే, డిపెండింగ్ అపాన్ ద విచ్ రూల్ దే ఆస్క్డ్, ఏ మెథడ్ మనల్ని అడిగారో ఆ మెథడ్ని బట్టి చేయాలి. ఇది మాత్రం అర్థం అవ్వాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్లాస్ తెలిసి ఉండాలి, డివిజిబిలిటీ రూల్ క్లాస్ తెలిసి ఉండాలి, కామన్ ఫ్యాక్టర్స్ తెలిసి ఉండాలి, ఫ్యాక్టర్స్ క్లాస్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే HCF అనేది ఈజీగా చేయగలుగుతాము. ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ డివిజన్స్ తెలిసి ఉండాలి, టేబుల్స్ తెలిసి ఉండాలి. హై స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి ఆటోమేటిక్గా వచ్చే ఉంటే నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ఒకదానికి ఇంటర్లింక్ ఉంటుంది. ఏ క్లాస్లో చెప్పిన మ్యాథమెటిక్స్ కూడా మనం వదిలివేయకూడదు. ఓకే.